మేడం, కేంద్ర ఎన్నికల సంఘం మీద జగన్మోహన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారంటూ కూడా ఒక వార్త వచ్చింది. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు మొదటి విడతలోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతాయని జగన్మోహన్ రెడ్డి భావించాడని, కానీ 4వ విడతలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నిక లేట్ అయిన సందర్భంగా ఆయనకి నష్టం చేకూర్చేలాగా ఈ చర్య ఉందని, అందుకు గాను ఆయన కేంద్ర ఎన్నికల సంఘం మీద సీరియస్గా ఉన్నారంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి మేడం, దీన్ని ఎలా చూడొచ్చు అసలు? మంచి టాపిక్. ఎందుకంటే నాకు కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, ఒకందుకు బాధగా కూడా ఉంది. ఏంటంటే బాధ ఏంటి అంటే, ఈ ఎలక్షన్లు వచ్చేలోపు వాళ్ళు ఇంకెన్ని విన్యాసాలు చేస్తారా అనే భయం ఉంది. లేట్ అవుతున్న కొద్దీ జగన్మోహన్ రెడ్డి రంగులన్నీ స్కూల్ బిల్డింగులకు వేసిన రంగులు వెలిసిపోయినట్టు, ఆయన రంగులన్నీ ఎక్కడ వెలిసిపోయి ఆయన ఓడిపోతాడు కదా, కానీలే ఎలాగో 4 రోజులు లేట్ అయితే ఏం పోయింది అనే ఒక సంతోషం ఉంది. కారణం ఏంటంటే, ఆయన ఏమనుకున్నాడంటే ఈ వాలంటీర్ వ్యవస్థని నిన్నగాక మొన్న ఆపేయవలసి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఉంటే వీళ్ళ ద్వారా డబ్బులు పంచుకోవచ్చు అనుకున్నాడు, వీళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనుకున్నాడు, వీళ్ళ ద్వారా అసలు ఎక్కడ ఏం జరుగుతుంది చీమ చిటుక్కుమన్నా తెలుసుకోవచ్చు అనుకున్నాడు. వాళ్ళని చివర్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేలోపు ఇలాంటి పరిస్థితి వస్తుందని జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసు. ఎందుకు అంటే వాలంటీర్ వ్యవస్థ అనేది చట్ట విరుద్ధమైన వ్యవస్థ కాబట్టి తీసేస్తారని తెలుసు. అందుకే ఆయన ఎలక్షన్ మనకి ప్రకటన వచ్చి మొదటి విడతలోనే ఎలక్షన్ జరిగింది అనుకోండి, సమయం తక్కువ ఉంటుంది. అంటే వీళ్ళంతా పనిచేసి ఉంటారు. పనిచేసి ఉన్న తర్వాత ఎలక్షన్ ప్రకటన రాగానే ఫస్ట్ విడతలో జరిగితే ఈ తక్కువ టైంలో వాళ్ళు లేని వెల్త్ని పుడ్చుకోవచ్చు, పెద్ద కష్టం కాదు. ఇప్పుడు ఏమవుతుంది, 4వ విడత దాకా ఆగాలి. ఆగితే ఈ లోపంతా పనిచేసేది ఎవరు? అది ఒక ఇబ్బంది వాళ్ళకి. అలాగే వాళ్ళు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వేరే కొత్త పథకాలు పెట్టడానికి వీల్లేదు. ఏం పెట్టినా ఈ కోడ్ వచ్చేలోపే పెట్టాలి, షెడ్యూల్ వచ్చేలోపే పెట్టేయాలి. పెట్టేస్తే వీళ్ళు ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నారు, ఊపిరి లేని మనుషులకి విడతల వారీగా ఊపిరిచ్చినట్లుగా ఈ పథకాల పేరుతోటి వాళ్ళని కొనాలని చూస్తున్నారు. మరి వేడి చల్లారక ముందు, ఇప్పుడు ఇనుము కాలినప్పుడే కొట్టాలంటారు, అంతే కదా. వేడి ఆరిపోయి కొడితే ఉపయోగం ఉండదు కదా, అప్పుడే సాగుతుంది కదా. అందుకని ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటి, ఈ ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న సందర్భంలోనే ఓటు తీసుకుంటే గనక మనకి ఈజీ అవుతుంది అనుకున్నారు. ఇదొకటి. ఇంకొకటి ఏంటి, అతి ముఖ్యమైనది, వీళ్ళు పరిపాలన చేయటం సరిగా చేతగాక వీళ్ళు ఎన్నో విన్యాసాల ద్వారా ఎన్నికల్లో గెలవాలని కోరుకుంటున్నారు. ఆ విన్యాసాల్లో భాగంగానే పోయినసారి ఎలక్షన్స్కి ముందు కోడికత్తి కేసు, వివేకానంద రెడ్డి గొడ్డలి హత్య, ఇవన్నీ ఉన్నాయి కదా. వాటన్నిటి ద్వారా ఎంతో కొంత సొమ్ము చేసుకొని ఓట్లు సంపాదించుకున్నారు. ఈసారి మొన్న ఏం చేశారు, ఈ అమ్మాయి గీతాంజలి ఇష్యూ ఉంది. ఇప్పుడు గీతాంజలి ఇష్యూ తీసుకొచ్చారు, అది ఫేడ్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు ఇట్లా నేను ఇందాక భయం వేస్తుంది అన్నది ఇందుకే, ఈ 4వ విడత దాకా వెళ్ళేలోపు వీళ్ళు ఇంకెన్ని ఇట్లాంటి విన్యాసాలు చేస్తారో, ఎన్ని చిత్రాలు చూడాల్సి వస్తుందో మనం అనేది నా బాధ. సరే, ఏది ఏమైనా నాకు మోడీ ఇంత మిత్రద్రోహం చేస్తాడా, నా ఉప్పు కారం తిని అని జగన్మోహన్ రెడ్డి ఆవేశంతో రగిలిపోతున్నాడని సమాచారం. నిజంగా కూడా రగిలిపోతాడు. ఎందుకంటే కొద్దో గొప్ప 4 సీట్లు వచ్చాయి ఫస్ట్ టైం చేసేస్తే గనక. నేను హాయిగా ప్రశాంతంగా పబ్జీ ఆడుకునేవాడిని. నాకు ఈ గోలంతా ఏంటి, ఈ ఎన్నికలు ఏంటి, నేను వెళ్ళడం ఏంటి, మొన్న మనం మాట్లాడుకున్నాం కదా, అక్షాంశాలు ఆకాంక్షలు రేఖాంశాలు అనడం ఏంటి, నాకు ఈ గోలంతా దేనికి, అసలు ఈ మీటింగుల్లో మాట్లాడడం ఏంటి, అసలు నాకు ప్రెస్ అంటేనే చాలా చిరాకు, నాకు ప్రజలంటే మరీ చిరాకు.
ఏంది అలగా జనం వీళ్ళంతా వచ్చి నా వాళ్ళని నేను అడ్రస్ చేయటం ఏంటి, గోలంతా ఏంటి, నాకు నేను హాయిగా తాడేపల్లి ప్యాలెస్లో రెస్ట్ తీసుకునేవాడిని, అది ఇది కాదంటే స్పెషల్ ఫ్లైట్ వేసుకుని లండన్ పోయేవాడిని, నాకేంటి గోల అనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మరి అందుకే ఆయనకి లేట్ అయినందుకు చాలా బాధగా ఉంది. నా దగ్గర నన్ను సామంతరాజుగా పెట్టుకుని నా దగ్గర ఎంత కప్పం కొట్టేయాలో అంత కప్పం కొట్టేసి ఆయన అసలు మోడీకి నీతి నిజాయితీ లేదు అని కూడా తిట్టుకుంటూ ఉండొచ్చు. బట్టలు నొక్కాలంటే ఆయన దగ్గర ఏమో డబ్బులు లేవట, అదే మరి ఆంధ్రప్రదేశ్లో ఏమో కరువు తాండవిస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు మరి కాస్త వెనక్కి వెళ్తే అది ఆయన పార్టీకి నష్టం చేకూర్చేలాగా ఉందని ఆయన భావించారని. అంతే, ఇదే సేమ్ ఇదే. ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఏదో ఒక కొత్త డ్రామా వేయాలి, జనాలు ఒక డ్రామాని మర్చిపోయేలోపు ఇంకొక డ్రామాని తీసుకురావాలి. ఇదంతా చేయాలంటే ఎంత కష్టం. ఇప్పుడు ఎంతైనా క్రియేటివిటీకి కూడా ఒక హద్దు పొద్దు ఉంటుంది, ఒక పరిమితి ఉంటుంది కదా. ఎంత క్రియేటివిటీ అని చూపిస్తారు చెప్పండి, అది ఆయన పరిస్థితి. అందుకే తొందరగా ఈ పేడ వదిలిపోతే బాగుండు. నాకెందుకు వచ్చింది ఈ ఎలక్షన్, అసలు నేను ఒకసారి ముఖ్యమంత్రిని అవ్వాలనుకున్నాను, నా డబ్బులు నేను కాపాడుకోవాలనుకున్నాను. మా నాన్న ఒక 2 సార్లు ముఖ్యమంత్రి అయితే డబ్బులు సంపాదించుకున్నాను, ఇప్పుడు ముఖ్యమంత్రిని మళ్ళీ డబ్బులు సంపాదించుకున్నాను. ఇవి కాపాడుకుంటే నాకు ఇంతే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు. అసలు మధ్యలో ఏంటి రామాయణంలో పిడకల వేటలాగా ఇన్ని రోజులు ఏంటి అసలు అనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కానీ పెద్దరాయి కింద చేయి పెట్టాడు ఆయన, జాగ్రత్తగానే తీసుకోవాలి. మరి ఎవరితోటి స్నేహం? మోడీతోటి. అంటే అసలు ఇప్పుడు మోదీతో స్నేహం చెడింది అంటున్నారు కదా మేడం. చెడింది అంటే ఆయన కార్నర్ ఆయనకే ఉంటుంది ఎప్పటికైనా. జగన్మోహన్ రెడ్డి కార్నర్ జగన్మోహన్కే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే మోడీ ఏం చూసుకుంటాడు అంటే, ఇప్పుడు గెలుపు గుర్రం ఏది, ఇప్పుడు వీళ్ళకి చూస్తేనేమో మొత్తం పల్స్ పడిపోయింది. మరి ఈ పల్స్ పడిపోయిన ఈయనతోటి స్నేహం చేసే కన్నా ఈయన దగ్గర నొక్కేసే ఎట్టాగో నొక్కేస్తాం, అది వేరే విషయం. కాస్త జనాల్లో పలుకుబడి ఉన్నది ఇప్పుడు చంద్రబాబు నాయుడికి. అంటే ఇప్పుడు ఉన్నది ఇద్దరే కదా రాష్ట్రంలో. మరి ఆయన హవా పడిపోయిందంటే ఈయనకి హవా పెరిగిద్దని కదా అర్థము. చంద్రబాబు నాయుడు మీద ఏదో ప్రేమ కురిసిపోయో, లేకపోతే చంద్రబాబు నాయుడికి వాళ్ళ మీద బీజేపీ వాళ్ళ మీద ప్రేమ ఎక్కువైపోయో కాదు. ఇక్కడ ఎవరి అవసరాలు వాళ్ళకి ఉన్నాయి. ఓకే, మోడీ అవసరం మోడీకి ఉంది. ఏంటి, నేను బీజేపీ పార్టీ తరఫు నుంచి పొత్తు పెట్టుకొని ఎక్కువ సీట్లు తీసుకుని పొత్తు పెట్టుకుంటా. ఇప్పుడు ఇదే ఎక్సర్సైజ్ నేను వైసీపీతో చేయను, చేసినా గెలవదు ఆ పార్టీ. గెలిచే పార్టీతోటి నేను పొత్తు పెట్టుకుంటా. అథవా వాళ్ళకు ఒక 4 3 వచ్చినాయి అనుకోండి, ఆ వచ్చిన 4 3 కూడా చేయొత్తమంటే చేయొత్తాడు, చేయించమంటే చేయించుతాడు. ఎట్లాగో అది నా కింద ఉన్నోడే కదా, నా జేబులో ఉన్నోడే కదా. ఈ జేబులో ఉన్నోడి గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోకర్లే, ఎలాగో జేబులోకి వచ్చేసాడు కాబట్టి జేబులోకి రానోడి గురించి ఆలోచించాలి. అందుకే చంద్రబాబు నాయుడు వెంటబడి మొత్తానికి ఎట్లయితే పొత్తు తెచ్చుకున్నారు. ఈ చంద్రబాబు నాయుడుతో పొత్తు రూపేణా 4 సీట్లు వస్తాయి వాళ్ళకి. పైగా చంద్రబాబు నాయుడు పొత్తులో గెలిచాడు కాబట్టి పొత్తు ధర్మం ప్రకారం అక్కడ కూడా ప్రభుత్వం నాదే అన్న ఫీలింగ్ మోడీకి ఉంటుంది. మరి వీటన్నిటి దృష్ట్యా చూసుకుంటే గనక అసలు ఈవేళ ఉన్న పరిస్థితుల్లో అసలు జగన్కి అనుకూలమైన పని బీజేపీ ఎందుకు చేస్తే? బీజేపీ అంటూ చేస్తే తనకు లాభం ఉంటేనే చేస్తుంది. తనకు లాభం లేకోకుండా జగన్మోహన్ రెడ్డికి లాభం ఎట్లా చేస్తుంది? ఎందుకు చేస్తుంది? అవసరం ఏముంది? ఓకే, ఇప్పుడు ఇద్దరితోనూ స్నేహం చేసే దుర్లక్షణం అది బీజేపీకి ఉంది. ఇప్పుడు మద్రాసు తమిళనాడులో చూడండి, జయలలిత పార్టీ గ్రూప్తోనూ స్నేహం ఉంది వీళ్ళకి, శశికళ గ్రూప్తోనూ స్నేహం ఉంది. ఇద్దరితోనూ ఏకకాలంలో ఇద్దరితో కుదరదు, కానీ వీళ్ళు చేస్తారు అట్లా. అంటే ఒకరిదేమో కనిపించే స్నేహం, ఒకరిదేమో కనిపించని స్నేహం. ఓకే, ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు నెరపటంలో మోడీ తర్వాత ఎవరైనా. ఈ రకంగా చూసుకుంటే గనక ఇవాళ జగన్మోహన్ రెడ్డికి పప్పులు ఉడికే పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఎవరి పప్పులన్నా ఉడుకుతాయి అంటే చంద్రబాబు నాయుడు పప్పులే ఉడుకుతాయి.